సీఎం జగన్ ఓపెనింగ్స్ పై దృష్టి సారించారు. పనులు పూర్తి కాకపోయినా భవనాలు ప్రారంభిస్తున్నారు. గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన భవనాన్ని సీఎం ప్రారంభించడమే అందుకు నిదర్శనం. కనీసం కార్యాలయం అద్దాలు బిగించే పనులు పూర్తి కాకుండా విద్యుత్ ఉపకరణాలు బిగించకుండానే సీఎం జగన్ ప్రారంభించడం విశేషం. నిర్మాణ పనులు పూర్తి చేసే విషయంలో శ్రద్ధ చూపని వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ప్రారంభానికి మాత్రం హడావిడి చేసింది. కేంద్ర నిధులతో నిర్మిస్తున్న భవనాలకు తాను నిర్మించినట్లు ఫోజులు కొడుతోంది వైసీపీ సర్కార్. మీరు చూస్తున్న ఈ భవనం గుంటూరు సమీపంలోని లాంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రధాన భవనం. సీఎం జగన్ గురువారం వర్చువల్ గా ప్రారంభించారు. భవన నిర్మాణం పూర్తి కాలేదని ఇక్కడి పనులు చూస్తుంటే చిన్నపిల్లాడు సైతం ఇట్టే చెప్పేస్తారు. పనులు పూర్తి కాకపోయినా సరే యూనివర్సిటీ యంత్రాంగం మాత్రం సీఎం జగన్ ప్రారంభిస్తారని చెప్పగానే తలూపింది. విచిత్రం ఏంటంటే సీఎం జగన్ భవనాన్ని ప్రారంభిస్తున్న సమయంలో బిల్డింగ్ కు సంబంధించిన సివిల్ వర్క్ పనులు జరుగుతూనే ఉన్నాయి. 10 అంతస్తుల భవనంలో కనీసం అద్దాలు బిగించే పనులు కూడా ఇంకా పూర్తవలేదు. అలాగే భవనంలో వివిధ విభాగాల కోసం చేపట్టాల్సిన పనులు జరగలేదు. యూనివర్సిటీ కార్యకలాపాలకు ఆడిటోరియం చాలా ముఖ్యం. ఇప్పటి ఆడిటోరియం పనులు అలాగే ఉండిపోయాయి. ప్రధాన వేదిక, ఎలక్ట్రిసిటీ, సౌండ్, ఇంటీరియర్ పనులన్నీ పెండింగ్ లో ఉన్నాయి. భవనం లోపల రంగులు వేసే పనులు కూడా పూర్తి కాలేదు. కొన్ని అంతస్తుల్లో ఫ్లోరింగ్ పనులు చేపట్టాల్సి ఉంది. ఇన్ని పనులు పెండింగ్ లో ఉండగా సీఎం దీన్ని ప్రారంభించేశారు. కనీసం వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనలేదు. ప్రారంభ శిలాఫలకంపై తమ పేరుంటే చాలని సీఎం మంత్రి భావించినట్లయింది. చివరకు అగ్రికల్చర్ శాఖ ఉన్నతాధికారులు కూడా సమావేశానికి రాలేదు. జిల్లా సంయుక్త కలెక్టర్ రాజకుమారి మాత్రమే వచ్చారు. యూనివర్సిటీ అధికారులతో కలిసి ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. భవన నిర్మాణం పూర్తి కాని విషయంలో అధికారులు మాట్లాడుతూ త్వరలో అన్ని పూర్తి చేస్తామంటూ సమాధానమిచ్చారు. అయిపోయింది సార్. అంటే 110 కోట్లలో ముందు ఈ ఒక టవర్ పూర్తిగా కట్టాలి. అవతల టవర్ పూర్తిగా ఫినిష్ చేసి ఇంటీరియర్స్ మాత్రం ఉంటాయి. అది మరలా మేము ఫినిష్ చేసుకుంటాం. మోస్ట్లీ ఈ నెలాఖరు లోపల మేము స్వాధీనం చేసుకుని అందరం ఇక్కడికి రావడానికి కుదురుతుంది. రాష్ట్ర విభజన తర్వాత గుంటూరులో లాంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. భారత వ్యవసాయ పరిశోధన మండలి నిబంధనల మేరకు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు 494.2 ఎకరాలు అవసరం కాగా రాష్ట్ర ప్రభుత్వం 516 ఎకరాలు కేటాయించింది. హైదరాబాద్ నుంచి యూనివర్సిటీ విభాగాలు, అధికారులు 2017 నాటికి తరలివచ్చారు. లాంలో ఇప్పటికే ఉన్న భవనాలతో పాటు కొన్ని అద్దె భవనాల్లో కార్యకలాపాలు ప్రారంభించారు. యూనివర్సిటీ నిర్మాణానికి 1500 కోట్లతో డిపిఆర్ రూపొందించి కేంద్రానికి పంపించారు. ముందుగా కేంద్రం 135 కోట్లు ఇచ్చింది. 2015 నవంబర్ 16వ తేదీన యూనివర్సిటీ ప్రధాన భవనం కోసం అప్పటి కేంద్ర మంత్రి రాధా మోహన్ సింగ్, అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. యూనివర్సిటీకి సంబంధించి ప్రధాన భవనం 10 అంతస్తుల్లో నిర్మాణాలను ప్రారంభించారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మాణ పనులు నత్తనడకన సాగాయి. ఇటీవల ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి భవనాలను పరిశీలించిన అసంతృప్తి వ్యక్తం చేశారు. 5 ఏళ్లుగా కడుతూనే ఉండటంపై మండిపడ్డారు. మరోవైపు గురువారం నాడు ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులకు ఆహ్వానాన్ని అందించలేదు వైసీపీ సర్కార్. ఈ వ్యవహారంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. సింహభాగం నిధులు కేంద్రం నుంచి వచ్చాయని గుర్తు చేస్తున్నారు. నిధులు నువ్వు తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి కనీస సమాచారం కూడా ఇచ్చేటటువంటి విజ్ఞత, సంస్కారం కూడా మీకు లేదా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ప్రతి పథకం పైన నీ స్టిక్కర్లు వేసుకొని ప్రజల్ని మోసం చేస్తూ అటు ఇల్లు ఇచ్చినా కూడా, గరీబ్ కళ్యాణ్ యోజన కింద బియ్యం ఇచ్చినా కూడా, లేకపోతే ప్రధానమంత్రి స్వనిధి నిధులు ఆసరా పేరుతో నువ్వు ఇచ్చుకుంటున్నా కూడా పదే పదే కేంద్ర ప్రభుత్వం నిన్ను హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఇవాళని మళ్ళొకసారి ప్రజల్ని మోసం చేసేదానికోసం నువ్వు తీసుకెళ్ళిపోయి ఆ రకంగా దాన్ని వర్చువల్గా ఓపెన్ చేయించారంటే మేము తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఆక్షేపిస్తా ఉంది. మొత్తానికి ఎన్నికలు సమీపిస్తుండటంతో తన పేరును చిరస్థాయిగా ఉంచాలనే లక్ష్యంతో పూర్తి కాని భవనాలను ప్రారంభిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. 5 ఏళ్ల కాలంలో 2 భవనాలను నిర్మించలేకపోయారా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.